హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ ఇన్ క్రైస్ట్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హౌ వెల్ డూ యూ నో అబౌట్ యువర్ బైబిల్. నేను ఆల్రెడీ పార్ట్ 1 అనేది ఈ కాన్సెప్ట్ పైన చేసినాను. ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నానండి. ఎవరైతే పార్ట్ 1 ఇంకా చూడలేదో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఛానల్ పేజ్లో ప్లేలిస్ట్లో పార్ట్ 1 అనేది మెన్షన్ చేయబడింది. సో పార్ట్ 1 చూసి దీవింపబడి పార్ట్ 2 చూడండి. సో పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. పాల్గొంటున్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి ప్రశ్న, దావీదు కుమారుడైన సొలొమోను యొక్క మరో పేరు ఏమిటి? ఏ యెదిద్యా, బి అమ్నోను, సి అబ్షలోము. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఏ యెదిద్యా. 2 సాముయేలు 12వ అధ్యాయము 24 మరియు 20 వచనాలు చూసుకుంటే అందులో సొలొమోను యొక్క మరో పేరు మనం చూడవచ్చు. రెండవ ప్రశ్న, యెదిద్యా అను పేరునకు అర్థం ఏమిటి? ఏ యెహోవాకు దాసుడు, బి యెహోవాకు ప్రియుడు, సి యెహోవాకు సేవకుడు. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి బి యెహోవాకు ప్రియుడు. అదే 2వ సాముయేలు 12వ అధ్యాయము 24, 25 వచనాలు చూసుకుంటే అందులో మనకు ఫుట్ నోట్ అనేది రాయబడుతుంది. 24, 25 వచనాలలో యెదిద్యా అనే పేరు కింద ఫుట్ నోట్లో ఆన్సర్ ఇవ్వబడడం జరిగింది. మూడవ ప్రశ్న, మోషే యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఏ యాకోబు మరియు లేయా, బి హన్నా మరియు ఎల్కానా, సి యొకెబెదు మరియు అమ్రాము. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి సి యొకెబెదు మరియు అమ్రాము. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం ప్రకారము మోషే యొక్క తల్లిదండ్రులు మరియు తన యొక్క సహోదరులు అందులో రాయబడి ఉన్నారు. 4వ ప్రశ్న, ఎలీషా యొక్క తండ్రి పేరు ఏమిటి? ఏ షాపాతు, బి నిమ్షి, సి మికాయా. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. మొదటి రాజులు 19వ అధ్యాయము 19వ వచనం ప్రకారము ఆన్సర్ వచ్చేసి ఏ షాపాతు. 5వ ప్రశ్న, ఎన్నిసార్లు గర్దించినను లోబడని వాడు డాష్ హఠాత్తుగా నాశనమగును? ఏ బాధింపబడి, బి దుఃఖింపబడి, సి మరి తిరుగు లేకుండా. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం ప్రకారము ఆన్సర్ వచ్చేసి మరి తిరుగు లేకుండా. 6వ ప్రశ్న, నదిలో రాయిని విసిరివేయడం గురించి మనం ఏ గ్రంథంలో చదువుకోవచ్చు? ఏ నెహెమ్యా, బి ఇర్మియా, సి హెచ్కేల్. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి బి ఇర్మియా. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 63, 64 వచనాలు చూసుకుంటే దేవుడు ఇర్మియాతో నదిలో రాయిని విసిరివేయడం గురించి ఒక ఉపమానం అనేది తెలియజేయబడుతుంది. 7వ ప్రశ్న, ఏ వ్యక్తి అతని దాది అతనిని పడవేయుట వలన కుంటివాడాయను? ఏ సౌలు, బి మెఫీబోషెతు, సి యోనాతాను. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. 2వ సాముయేలు 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారము ఆన్సర్ వచ్చేసి మెఫీబోషెతు. 8వ ప్రశ్న, ఇశ్రాయేలీలను విడిపించడానికి మోషే ఫరోతో మాట్లాడినప్పుడు మోషే యొక్క వయసు ఎంత? ఏ 60 సంవత్సరములు, బి 80 సంవత్సరములు, సి 100 సంవత్సరములు. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి బి 80 సంవత్సరములు. నిర్గమకాండము 7వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మోషే ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలీలను విడిపించినప్పుడు మోషే యొక్క వయసు 80 సంవత్సరములని లెక్కింపబడి ఉన్నది. 9వ ప్రశ్న, రాజగు నెబుకద్నెజరు మానవులలో నుండి తరమబడి అడవి జంతువుల మధ్య నివాసం చేయుటకు కారణం ఏమిటి? ఏ
దేవుని కంటే తన్ను తాను ఎక్కువగా గణపరుచుకున్నందుకు. బి, దేవుని ప్రజలకు కీడు చేసినందుకు. ఆలోచించండి. ఆన్సర్ వచ్చేసి ఏ, దేవుని కంటే పైవాడిగా తన్ను తాను గణపరుచుకున్నందుకు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం నుండి 32 వచనాలు చూసుకుంటే నెబుకద్నెజరు భూలోకం అంతటిని చూస్తూ దేవుని కంటే తన్ను తాను గణపరుచుకున్నట్లు మనకు కనిపిస్తుంది. 10వ ప్రశ్న, సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు ఎవరు ఉద్దేశించను? ఏ, నెబుకద్నెజరు, బి, యెహోవా, సి, ప్రవక్తలు. ఆలోచించండి. ఆన్సర్ వచ్చేసి బి, యెహోవా. విలాప వాక్యములు 2వ అధ్యాయము 8వ వచన ప్రకారము యెహోవా సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు ఉద్దేశించనని రాయబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా బైబిల్ లోతుగా చదవండి. మరెన్నో వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను. వీడియోని బట్టి మీరందరూ దీవింపబడతారని నేను కోరుకుంటున్నాను. ఇంకా బైబిల్ అనేది లోతుగా చదవండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తూ మీ ముందుకు మరలా వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do subscribe.